హాయ్ మాస్టర్స్ మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి మన గురుమాతగా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పీరియడ్ మాస్టర్ గారైన సరోజిని శ్రీపాద గారు హైదరాబాద్ నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ భగవద్గీత శ్లోకాల్లోని అంతరార్థం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ప్రథమంగా మనకు ఈ శరీరాన్ని ఇచ్చిన తల్లిదండ్రులకి, మనకు ఈ జన్మకు సార్థకతను చేకూరుస్తున్న గురుదేవులకి, నా గురుదేవులు జ్ఞాన బ్రహ్మ స్వామి సుందర చైతన్యాంధ్రుల వారికి, ధ్యాన బ్రహ్మ పితామహులు డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి, గుడాకేశ గ్రాండ్ మాస్టర్ శ్రీ ప్రబోధ్ అచ్యుత గారికి, ఈ ఫర్ యూ అనే ఛానల్ని రన్ చేస్తున్న శ్రీ సరిత మేడం గారికి, విశేషంగా ఈ జూమ్ సెషన్కి, ఈ జ్ఞానానికి, ఈ గీత అంతరార్థానికి, ఈ సమయానికి, ఈ జూమ్ సెషన్ రన్ చేస్తున్న ఎంతోమంది టెక్నీషియన్స్ ప్రత్యక్ష రూపంగా పరోక్ష రూపంగా సహాయం చేస్తున్నారు. వారందరికీ కూడా కోటి కోటి ప్రణామం. ఈ రోజులో భాగంగా భగవద్గీతలోని కొన్ని అంతరార్థాలు చూద్దాం. మనకి భగవద్గీత అనగానే మనకి ముందుగా గుర్తొచ్చేది కురుక్షేత్ర యుద్ధం. కురుక్షేత్రం యుద్ధం, 3 ఇక్కడ వర్డ్స్ ఉన్నాయి, పదాలు. కురు అంటే చేయడం, క్షేత్రము అంటే మనందరికీ తెలుసు. మనకి ఎలాగా మనం అంటామంటే తీర్థక్షేత్రం, పుణ్యక్షేత్రం, ఈ రెండిట్లని మనం క్షేత్రాలను పిలుస్తాము. అంటే పవిత్రమైనవి అన్నది మనందరికీ తెలుసు. క్షేత్రము అంటే స్థానము, తీర్థక్షేత్రము అంటే ఎక్కడెక్కడ జలాలతో కూడుకొని ఉన్నాదో వాటన్నిటిని తీర్థక్షేత్రాలు, ఎక్కడైతే మహాపురుషులు లేదా భగవత్ సన్నిధానం, భగవంతుని ఆలయాలు ఉన్నాయో వాటిని పుణ్యక్షేత్రాలు అంటాం. అవి రెండూ పవిత్రమైనవి అని మనకు తెలుసు. అయితే ఇక్కడ కురు అన్న వర్డ్, కురు అంటే చెయ్యి, అంటే మన దగ్గరికి తీసుకుంటే మనతో కనెక్ట్ చేసుకోవాలి కదా. అప్పుడు ఈ క్షేత్రము, మన శరీరం అనేది క్షేత్రము. మనకి భౌతికంగా ఒక స్థానము, అంటే ఇక్కడ మనకి శరీరము అన్నది ఒక స్థానం మనకు కల్పించబడింది మానవులకి స్పెషల్గా. ఎందుకంటే బుద్ధి కూడా మనకి ఇవ్వబడింది. ఈ బుద్ధితో మనల్ని మనం తెలుసుకోవడం, దానికి ఈ శరీరం యొక్క ప్రాధాన్యత. ఈ శరీరము ఒకనే రథం, అంటే ఇది ఎప్పుడు కదులుతూ ఉంటుంది. మనకి రథయాత్ర తెలుసు మనందరికీ కూడా. ఆ రథయాత్ర అంటే కూడా చాలా మనం విశేషంగా దాన్ని నిర్వహించుకుంటాం. ఇప్పుడు మన ఆలయాల్లో రోజు కూడా ఏ దేవుడికి ఏ రోజున సందర్భంలో వాళ్ళు రథయాత్రని చిన్నగా అక్కడ ఆలయంలో నడిపించుకుంటున్నారు. పెద్దగా రథయాత్ర అనేది మనకి జగన్నాథ స్వామికి రథయాత్ర చేస్తామని తెలుసు. ఆ రథంలో కూర్చునేది ఎవరు? అంటే ఒక పవిత్ర మూర్తిని, అంటే ఆ భగవంతుడిని కూర్చోబెడతారు. అలాగే మన శరీరం అనేది ఒక రథం. ఈ శరీరంలో ఉన్నది ఎవరు మనకి తెలియదు. మొదట అంతా అజ్ఞానం. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాం. అంటే హృదయస్య అర్జున తిష్టతి, నేను ప్రతి హృదయంలో ఉన్నాను, తిష్ట వేసుకుని ఉన్నాను. ఆ పరమాత్మ ఉండబట్టి దాన్నే మనం ఆత్మ అంటాం, పరమాత్మ అంటాం, భగవంతుడు అంటాం. అది ఉండబట్టే మనం ఇలా వ్యవహరిస్తున్నాం. ఇప్పుడు మాట్లాడడం కానీ, చూడడం కానీ, వినడం కానీ, ఏ పని చేస్తున్నా మనలో ఆ ఆత్మ ఉండబట్టే. ఆత్మ ఏంటంటే కనిపించదు, దానికి శరీరం కనిపిస్తుంది. కనిపించేది శరీరము, దానికి తోడు మనస్సు కొంచెం తెలుస్తూ ఉంటుంది, మనసుతో వ్యవహారం జరుగుతూ ఉంటుంది. బుద్ధితో ఏంటంటే కొంచెం మంచి చెడ్డల గురించి తెలుస్తూ ఉంటుంది. అంటే దేహేంద్రియ మనోబుద్ధులు అని అనుకోవచ్చు. ఇవన్నీ కొంచెం తెలిసి తెలియనట్లుగా. దేహం అయితే కనిపిస్తుంది, మనసు తెలుస్తుంది, బుద్ధి అప్పుడప్పుడు వ్యవహరిస్తూ ఉంటుంది. ఇంద్రియాలతో వినడము, చూడడము, స్పర్శ చేయడము, నాలుగుతో రుచి చూడడం, ఇవన్నీ మనకి తెలుస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ
క్షేత్రము శరీరము. క్షేత్రము అంటే పవిత్రము. ఈ శరీరము అంటే మనం చూసేది. అంటే ఈ శరీరాన్ని పవిత్రం చేసుకోవాలి అని చెప్పకనే చెప్తున్నట్లు ఇక్కడ. అందుకే మన ఋగ్వేదంలో చెప్పబడింది, దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. దేహో దేవాలయ ప్రోక్త, దేహమే దేవాలయము. ఆలయము అంటే పవిత్రము. మనకి తీర్థక్షేత్రం పుణ్యక్షేత్రం గురించి తెలిసిపోయింది. ఆ పుణ్యక్షేత్రం ఏంటి అంటే మన శరీరము. దేహమే దేవాలయము అని చెప్పబడింది. ఈ శరీరమే ఆలయము అని చెప్పబడింది. జీవో దేవ సనాతన, ఈ జీవుడే అంటే నేను మామూలుగా అర్థం చేసుకుంటే ఒక జీవుణ్ణి సామాన్య అర్థంలో. అంటే జీవుడు అంటే అందులో ఆత్మ ఉంటేనే అది జీవుడు అనిపిస్తుంది. శివము శవము ఈ రెండు కూడా తెలుసుకోవచ్చు మనం. శివము అంటే ఒక శివుడు అని అనుకుంటాం మనం. శివం అంటే మంగళకరము, శుభం. అంటే మన శరీరం చాలా పవిత్రమైనది, మంగళకరమైనది, శుభమైనది అని అర్థం. అంటే ఎప్పుడు ఆ జీవుడు అనిపిస్తాడు అంటే ఎప్పుడంటే మనలో ఆత్మ, మనలో ఒక ఉపాధి అంటే ఒక శరీరంలో ఉన్నది అది ఆత్మ అని అనుకుంటే అంతటా ఉన్నది ఈ సృష్టి, ఈ ప్రపంచంలో ఉన్నదంతా, ఈ విశ్వంలో ఉన్నదంతా పరమాత్మ, పరం ఆత్మ. దాన్ని మనం చూడలేము, కాకపోతే మనలో అనుభూతి చెందగలము. కాబట్టి జీవో దేవ సనాతన, సనాతన ఎప్పటి నుంచో ఎప్పుడు ఉండేది, శాశ్వతము. అంటే ఎప్పుడు ఏం చెప్తారంటే జీవుడే ఆ దేవుడు అని. ఎప్పటి వరకు తెలియదో అప్పుడు మనం అజ్ఞానంలో ఉన్నట్లుగా జీవుడు అనుకుంటాము, నార్మల్ సామాన్యుడిగా అనుకుంటాము. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఈ ధ్యానం క్లాసులు ఈ జ్ఞానంతోని మనల్ని మనం తెలుసుకుంటూ మనమే ఆ పరమాత్మ అన్న స్థాయికి వెళ్తాం. ఇది తెలుసుకోవడానికి ఇది ఒక సాధన. ఇప్పుడు సరిత మేడం ఏంటంటే ఈ జూమ్ సెషన్ పెట్టి సేవ చేస్తున్నారు. స్వాధ్యాయం అనే సేవ, జ్ఞానం అనే సేవ, ధ్యానం అనే సేవ. సేవ అంటే ఎలాంటి అపేక్ష లేకుండా నాకు ఇది కావాలి లేదు, ఆవిడికి తెలిసిన జ్ఞానంతో అందరికీ పంచి పెట్టాలి అనే నిష్కల్మష భావము, లోక కళ్యాణ భావము. ఇది అత్యున్నత సాధన సేవ. మనందరినీ కనెక్ట్ చేస్తున్నారు. ఎవరెవరికి ఏది తెలిస్తే మీరు రండి, చెప్పండి, ఇక్కడ చేయించండి, ధ్యానం చేయించండి, జ్ఞానం చెప్పండి అని ఆవిడ సేవ చేస్తున్నారు. మనందరికీ ఒక అవకాశం కల్పించి లోక కళ్యాణంలో ఒక భాగంగా ఆవిడ అయ్యారు. మనల్ని భాగస్థులను చేస్తున్నారు. ఇది ఈ జీవితం యొక్క విలువ. సేవాభావంతో కూడుకొని ఉండాలి. ఎప్పుడైతే ఈ సేవాభావం ప్రతి ఫలాపేక్ష లేదో ఒక సమయంలో మనకి మనం తెలుస్తాం మనం ఆత్మ అని. అదే అంతటా ఉన్నది పరమాత్మ, అందరిలో ఉన్నది తత్వమసి. తత్ త్వం అసి, అది నీవు అయి ఉన్నావు. అది అంటే భగవంతుడు. నీవు అంటే నన్ను నేను తెలుసుకుంటే అందరిలో ఉన్నది ఆ భగవంతుడే అని తెలుస్తుంది, అంతటా ఉన్నదే పరమాత్మే అని తెలుస్తుంది. దానికి ఈ సాధన మనం చేస్తున్నాం. జీవో దేవ సనాతన, ఈ జీవుడే దేవుడు అని అనాది నుంచి చెప్పబడుతున్నది. దానికి మరి ఎలా మనల్ని మనం తెలుసుకోవాలి? త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం. త్యజేత్ విడిచిపెట్టండి. ఏమిటి విడిచిపెట్టాలి? అజ్ఞానం అనే నిర్మాల్యంని. అంటే నిర్మాల్యం ఇది మళ్ళీ మనకి నిర్మాల్యం అన్నది కూడా మనకి దైనందిక జీవితంలో ఈ వర్డ్ యూజ్ అవుతుంది. మనం పూజ చేస్తాం, ఫస్ట్ స్టెప్ పూజ. పూజ అంటే భగవంతుడు బయట ఉన్నాడు, మనం కొలుచుకోవాలి, మనం చెప్పుకోవాలి, మన విషయాలన్నీ భగవంతుడితో మాట్లాడుకోవడం. 1 గంట అనుకుందాం. అప్పుడేంటి, పువ్వులు తెచ్చి మనం పూజ చేస్తాం అష్టోత్తరంతో, ఏదో 11 నామాలతో, షోడశ నామాలతోనో 12 నామాలతో చేస్తాం. పువ్వులు తెస్తాము, పొద్దున పువ్వులు ఫ్రెష్గా ఉన్న పువ్వులను అప్పుడే కోసి తెచ్చి దేవుడి పాదాల చెంత వేస్తాం. వేసిన తర్వాత సాయంకాలానికి వాడిపోతే అవి తీసేస్తాం. సాయంకాలం మళ్ళీ దీపం పెట్టినప్పుడు అవి తీసేసి ఈ లోపల మనం స్నానం చేసి బట్టలు మార్చుకొని, అంటే మనం శుచిగా పవిత్రతగా, అంటే స్నానం చేస్తే కానీ మనం పవిత్రం కామని మనకు ఒక ఫీలింగ్ ఉంటుంది, అంటే మనకి ఒక అలవాటు, శౌచం. అప్పుడు ఆ పూజ దగ్గరికి వెళ్ళేటప్పుడు మొదట దీపం వెలిగించుకుంటాం. అది దీప జ్యోతి.
దీపం వెలిగించుకుంటే అక్కడున్న అంటే పరమాత్మకి పూజ చేసే ముందు దీపం వెలిగించుకోవడం. దీనికి వేరే అంతరార్థం ఉంది మళ్ళీ. వెలిగించి ఆ పువ్వులతో పూజించి పొద్దున చేస్తాం, సాయంకాలం చేస్తాం. ఇలా మనం పొద్దున చేసిన పువ్వులు సాయంకాలం తీసేస్తాం. నిర్మాల్యం అంటే అంటే వాడిపోయిన పువ్వులు తీసివేసి మళ్ళీ కొత్తగా ఫ్రెష్ పువ్వులు వేస్తాం. అలాగే మనలోని భావాలను కూడా కొత్తగా సంతరించుకుంటారు. ఫ్రెష్గా ఉండాలి. అంటే అజ్ఞానంతో కూడుకున్న భావాలు కల్మషంతో కూడుకొని ఉంటాయి. ఈ జ్ఞానంతో ఇవాళ గీతా జ్ఞానం లేదు అంటే ఆత్మజ్ఞానం, నేను ఆత్మని అని తెలుసుకునే జ్ఞానంలో ఇవన్నీ భాగాలుగా ఉన్నాయి. మొదట పూజ చేస్తాం, తర్వాత స్తోత్ర పారాయణాలు చేస్తాము, రెండో స్టెప్ అది. మూడో స్టెప్కి వెళ్ళి జపం చేస్తాము, నాలుగో స్టెప్ ధ్యానం చేస్తాం. అక్కడ ధ్యానము జ్ఞానము అంటే రెండు కళ్ళు మనకి అంటే ఒక కన్ను ధ్యానం అంటే ఒక కన్ను జ్ఞానం అంటే ఈ రెండు ఉంటేనే మనం పరిపూర్ణమవుతాము. అంటే అప్పుడు మూడో కన్ను తెరుచుకుంటుంది. అది జ్ఞాన నేత్రము అంటారు దాన్ని. అదే శివుడికి ఉన్నది జ్ఞాన నేత్రం అని మనందరికీ శివ జాగరణ చేస్తాం శివరాత్రి నాడు. జాగరణ అంటే ఎరుకతో ఉండడము. ఎప్పుడూ కూడా నేను ఎలా ఉన్నాను, ఏం చేస్తున్నాను, ఏం మాట్లాడుతున్నాను, ఏం వ్యవహరిస్తున్నాను అన్నది ఎరుకతో ఉండాలి. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, ఆ మాలిన్యమైనవి తీసివేయాలి. నిహి మాల్యం, నిర్మలంగా తయారవ్వాలి మనము. అంటే మన మనస్సు నిర్మలంగా చేసుకోవాలి. ఏమున్నాయి మనలో? అజ్ఞానం ఉన్నది అంటే అరిషడ్ వర్గాలు ఉన్నాయి. కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యం, ఇవి అరిషడ్ వర్గాలు. ఇవి ఎంతవరకు మనకి ఆ జ్ఞానం, ఆత్మ గురించి జ్ఞానం తెలియదో ఈ అరిషడ్ వర్గాలు మనల్ని అధీనంలో పెట్టుకొని అవి వ్యవహరిస్తూ ఉంటాయి. దాని అధీనంలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానము అంటే అరిషడ్ వర్గాలు. ఇక్కడ కామ, క్రోధ, మద, మోహ, లోభ, మాత్సర్యాలు, వీటిని మనం వీటి పట్ల అవగాహన పెంచుకుంటూ ఎరుకను కలిగించుకుంటూ ఈ కామ క్రోధాదులు మనల్ని వశపరుచుకొని మనల్ని నిమ్నంగానే ఉంచుతాయి, తక్కువ స్థాయిలో ఉంచుతాయి. కానీ నేను ఏమిటి? అయం ఆత్మ బ్రహ్మ, నేనే ఆ పరబ్రహ్మమును, నాలో ఉన్న ఈ ఆత్మయే ఆ పరమాత్మ అన్నది తెలుసుకోవడానికి మనము ఈ భగవంతుడితో కనెక్ట్ చేసుకుంటున్నాము. మనము ఈ జ్ఞానం తెలుసుకుంటూ, ఈ జ్ఞానం గీతా బోధ అంటే ఆత్మజ్ఞానం కలిగించడం. అజ్ఞానంతో కూడుకున్న అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలోని నా వాళ్ళని చూసి నేను యుద్ధం చేయలేను అని అనుకున్నాడు. నీరసపడిపోయాడు. అరే, నా వాళ్ళని చెప్పి నేను ఎలాగో యుద్ధం చేస్తాను? వాళ్ళతోనే కదా సుఖ రాజ్య భోగాలు. ఏమైనా సుఖం వచ్చిందంటే నా వాళ్ళతో నేను కూడుకొని ఆనందించాలి కదా, సుఖపడాలి కదా, సంతోషించాలి కదా. అలాంటిది ఇక్కడికి వచ్చి నేను నా వాళ్ళనే చెప్పుకుంటే ఇంక నేనేం సుఖపడతాను? కిమ్నో రాజ్యేన గోవింద, కిం భోగై జీవితేనవా, నకాంక్షే విజయం కృష్ణ, నచ రాజ్యం సుఖానిచ అని చెప్పాడు. ఎందుకైతే వచ్చాడో అది మర్చిపోయాడు. అంటే ఇది ఏమైంది ఇక్కడ? ముందంతా వాళ్ళు ప్రిపేర్ అయ్యారు. పాండవులు, కౌరవులు కూడా ప్రిపరేషన్లో ఉన్నారు యుద్ధానికే. ఎందుకంటే కౌరవుల తరఫు నుంచి రాజ్యం ఇవ్వకూడదు, వీళ్ళకి రాకూడదు అని. పాండవుల తరఫు నుంచి మాకు కూడా రాజ్యం కావాలి. కాకపోతే ఇద్దరికి రాజ్యం కావాలి. ధర్మరాజుకి, అటు దుర్యోధనుడికి ఏంటంటే ఎలాగైనా పర్వాలేదు, బై హుక్ ఆర్ క్రూక్, నాకు రాజ్య అధికారం నా దగ్గర ఉండాలి, నా చేతుల్లో ఉండాలి. కాకపోతే ధర్మరాజు ధర్మాన్ని తను ఆయుధంగా పెట్టుకున్నాడు. సాధన, జీవన సాధన ఏంటంటే ధర్మంగానే నేను అన్నీ పొందాలి, నేను అన్నీ ప్రాప్తించుకోవాలి, రాజ్య సింహాసనాన్ని చేజిక్కించుకోవాలంటే ధర్మబద్ధంగానే వ్యవహరించాలి అని చెప్పి, అందుకే ధర్మరాజు, ధర్మానికే రాజు అయ్యాడు అతను. ఇద్దరికీ రాజ్యం కావాలన్నా వేరువేరు, ఒకళ్ళు మనసుతో కూడుకొని ఉన్నారు, ఒకళ్ళు బుద్ధితో కూడుకొని ఉన్నారు. మనసు బుద్ధి మధ్యలో ఎప్పుడూ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. అదే కురుక్షేత్రం.
మనసుతో అయితే మనం ప్రాపంచికంగా ఉంటాం, స్వార్థపూరితంగా ఉంటాం, ఒక దుర్యోధనుడిలా ఉంటాం. బుద్ధితో వ్యవహరిస్తే ఒక ధర్మరాజులా ఉంటాం. అంటే యుగ యుగాలు మారినా అందరూ ధర్మరాజులాగా రాజ్యాన్ని పాలించాలి. కాకపోతే ఈ రెండిట్ల మధ్యలో ఎప్పుడూ యుద్ధం జరుగుతూ ఉంటుంది. అదే కురుక్షేత్రం. కాకపోతే కురుక్షేత్రము అది అక్కడ యుద్ధం జరిగినా అది ధర్మక్షేత్రంగా మారింది. ఎందుకంటే ధర్మం గురించి, ధర్మ స్థాపన గురించి యుద్ధం జరిగింది. అన్యాయాన్ని, అక్రమాన్ని, దౌర్జన్యాన్ని అంతమొందించాలి. అలాంటప్పుడు యుద్ధం చేయవలసి వస్తుంది. బుద్ధిని బలపడేటట్టు చేస్తుంది. ఎందుకంటే బుద్ధి మీద మనసు ఎప్పుడూ కూడా ఆధిపత్యం చలాయిస్తూ ఉంటుంది. మనసు ప్రలోభానికి పడిపోతూ ఉంటుంది. కాకపోతే ఎప్పుడైతే నన్ను నేను దృఢ సంకల్పంతో నిశ్చయించుకున్నానో, అదే పురుషార్థ నిశ్చయము. నాకు ధర్మమే కావాలి, నేను ధర్మబద్ధంగానే నడవాలి. బుద్ధి కూడా ఇచ్చాడు దేవుడు మనకి. ఒక్క మానవుడికి ఇవ్వబడింది. అందుకని నేను బుద్ధితో వ్యవహరించాలి అన్నది ఒక స్థాయికి చేరుతాం మనం. ఇదే రామాయణంలో చూస్తే మనకి 5 తత్వాలు తెలుస్తాయి మనకి. మనందరికీ తెలుసు రామాయణంలో కుంభకర్ణ తత్వం, రావణ తత్వం, విభీషణ తత్వం, తర్వాత హనుమత్ తత్వం, తర్వాత రామతత్వం. అంటే ఇవందరం మనం క్రాస్ చేసి వస్తాం. అదే నిర్మాల్యం, అదే పవిత్రతతో కూడుకోవడం. అందరూ జంతు జన్మల తర్వాత మానవ జన్మ మనకు వచ్చింది కాబట్టి ఆ జంతు జన్మ యొక్క లక్షణాలు మనలో ఉంటాయి. అదే కుంభకర్ణ తత్వం. మొదట్లో అంతా తినడం, తిరగడం, అక్కర్లేని మాటలు మాట్లాడుకోవడం, ఇలా జీవితం అంతా గడిపేస్తాం. తర్వాత కొంత సమయానికి మనకి అరే నా సమయం ఇదవుతున్నది, ఏదైనా నేను చేసి చూపించాలి, నా పేరు ప్రతిష్టలు కూడా కావాలి అని చెప్పి ఒకలాంటి ఇచ్చ కలుగుతుంది, కోరిక. అప్పుడు ఏంటంటే రావణతత్వంలోకి వెళ్తాం. ఎన్నో మంచి పనులు చేస్తారు. రావణ బ్రహ్మ. కాకపోతే కొన్ని ఇంద్రియాలకు లోలు అవ్వడం వల్ల, ఇంద్రియ లోలు అవ్వడం వల్ల చెడు నా పేరు వచ్చింది. అలా చెడు మంచి మధ్య సంఘర్షణ అక్కడ జరుగుతూ ఉంటుంది. అయితే అక్కడ కీర్తి ప్రతిష్టలకి, గుర్తింపుకి అని కూడా కొంచెం మంచి పనులు అన్ని చేయడం జరుగుతుంది. కైలాసాన్నే కదిలించగలిసాడు అంత శివభక్తుడు అతను. కానీ భక్తుడు ఇంకా రెండో వైపు ఏంటంటే అక్కడ ఇంద్రియాలకి దాసుడు. ఈ రెండు ఉన్నాయి తనలో. అంటే మనలో రెండు ఉంటాయి, 2 గుణాలు ఉంటాయి. అంటే ఒక నాణానికి బొమ్మ బొరుసు 2 ఉంటాయి. అలాగే మనలో కూడా 2. అదే దైవాసుర సంగ్రామం అనొచ్చు. ఆసురీ సంగ్రామం అంటే రాక్షస గుణాలు, దైవ గుణాలు 2 ఉంటాయి. ఇంకా కొంచెం మనం ఏంటంటే ఎంతకని ఈ పేరు ప్రతిష్టలకి ఎవరో గుర్తించలేదు అని ఇంకొంచెం మంచిగా తయారవ్వాలి అని ఇప్పుడు విభీషణ తత్వానికి వెళ్తాం. అది విభీషణ తత్వం. అక్కడ కూడా కొంచెం ఏంటంటే ప్రలోభం అవుతూ ఉంటుంది. కానీ ఇంకా మనం దృఢ నిశ్చయంతో ఉన్నాము అంటే ఎలా అయితే విభీషణుడు ఇక్కడ అధర్మం జరుగుతున్నది, ఈ స్థానంలో నేను ఉండకూడదు, నేను ధర్మం వైపే వెళ్ళాలి అని చెప్పి ఎప్పుడైతే అతను నిశ్చయించుకున్నాడో, ఇక్కడ రావణుడికి చెప్పినా అతను వెళ్ళలేదు. ఇది నువ్వు చేసిన పని తప్పు అని చెప్పినా సరే, నువ్వెవరివి నాకు చెప్పడానికి, నా ఇష్టం, అతని రాజ్యాధికారం అతని చేతిలో ఉంది కాబట్టి మనసుకి ప్రలోభపడి అతను అన్నయ్యని కూడా తమ్ముడిని కూడా ధిక్కరించాడు. అప్పుడు విభీషణుడు ఏం చేశారు, ఆ స్థానాన్ని, అంటే అధర్మం జరిగే చోట ఉండరు, ధర్మం వైపు అతను వెళ్ళడానికి నిశ్చయించుకుంటే అక్కడ హనుమంతులు వారు వచ్చారు. అంటే గురువు మనకు వస్తాడు. ఎప్పుడైతే మనల్ని మనం సంస్కరించుకోవడానికి ప్రయత్నిస్తే మన బలం సరిపోదు, అప్పుడు గురువు వస్తారు. గురువు బలంతో మనం ఇంకా పైకి వెళ్తాం. గురువు ఉండాలి మన మధ్యలో. ఆ గురువు ద్వారానే మనము నేను ఏంటి, కాకపోతే సంకల్పం మనది, ప్రయత్నం మనది, గురువు సాధనలతోనే సాధ్యమవుతుంది. హనుమంతులు వారు వచ్చారు. హనుమంతులు వారు ఒక గురువు రూపంలో వచ్చి అతను రాముడికి దగ్గర రాముడితో కలిపారు. అంటే నిర్గుణ తత్వం రాముడు చెప్పంటే అంతటా వ్యాపించి ఉన్న తత్వం పరమాత్మ తత్వం. రాముడు అని ఒక పేరుగా మనకి ఒక రూపాత్మకంగా ఉంటుంది, కానీ అది ఏంటంటే అంతటా ఉన్న చైతన్యము, చైతన్య శక్తి.
పరమాత్మ. అది మనం అది ఇక్కడ మనం దీన్ని మనం ఏంటంటే స్లోగా నిర్మాల్యం మనలో ఈ గుణాలని మనం పోగొట్టుకుంటూ ఈ ప్రయత్నంతోని చేసుకుంటూ ఆత్మ జ్ఞానం వైపు వెళ్తుంటే ఒక సమయంలో మనం ఆత్మ అని తెలుస్తాం. ఇదే మన శరీరంలో ఉన్న ఈ మాలిన్యాన్ని తొలగించుకుంటాం. అప్పుడు ఏంటుంది, మనలో ఎప్పుడైతే మాలిన్యాలని మనం తొలగించుకుంటున్నాము, మనను ఇంకా ఉన్నతీకరించుకుంటున్నాము, మంచి భావనలతో సద్భావనలతో కూడుకుంటూ ఉన్నామంటే కల్మషాలన్నీ అంతరించిపోతాయి. సోహం భావేన పూజయేత్ త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. సోహం అహం సహ, నేను అది, భావేన పూజ, నన్ను నేను ఆత్మగా గుర్తించుకోవడము. ఇప్పుడు అలాంటప్పుడు మనము ఏంటంటే ప్రతి క్షణము ఎరుకలో ఉండడము, నేను ఆత్మని, ఇంకా లోక కళ్యాణ భావనే. ఇంకా అక్కడ ఆత్మకి ఆత్మ అని తెలిసిపోయినప్పుడు అందరిలో ఉన్నది ఆత్మే కదా. పశు పక్షాదులో, చెట్లు చేమల్లో, చరాచర ప్రాణి కోటి సృష్టిలోని అంతటా ఉన్నది ఆత్మ, అంతటా పరమాత్మే. అది ఎప్పుడైతే వీక్షించగలిసేమో ఇంక ఏకత్వము, ఏకభావము, ఏకాదశి అని మనకు ఒక తిథి ఉంది, ఏక దిశలో వెళ్ళడము. అది మనకి ఈ శరీరమే రథము, రథయాత్ర అన్నది ఎప్పుడైతే మనల్ని మనం ఉన్నతీకరించుకుంటున్నామో అది రథయాత్ర అవుతుంది. తీర్థయాత్ర అంటే ఎలాగ పవిత్రమో అలాగే మన రథయాత్ర, మన దేహయాత్రే రథయాత్ర. అది తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నాలన్నీ ముందు బాహ్యంగా చేస్తూ ఉంటాం, తర్వాత ఆంతర్యంలోకి మనం వెళ్తున్నాం. ఇప్పుడు ఆంతర్యంలో మనలో ఉన్న చిన్న చిన్న లోపాలని సవరించుకుంటూ ఉంటాం ప్రతి నిమిషము. ఇక్కడ మన లోపాల్ని మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయగలగాలి. ఇది మానవత్వం. సరిదిద్దుకోవడం దైవత్వం. అరే నాలో ఈ తప్పు ఉన్నది, ఇది నేను సవరించుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇప్పుడు పలక మీద మనం తప్పు స్పెల్లింగ్స్ రాస్తూ ఉంటాం చిన్నప్పుడు నేర్చుకున్నప్పుడు, మళ్ళీ తెలుసుకోగానే అది చెరిపేస్తాం. అలాగే ఇప్పుడు మనలో చిన్న చిన్న భావాల్లో లోటు ఉంటుంది, వాక్కులో లోటు ఉంటుంది, వ్యవహారంలో లోటు ఉంటుంది. కాకపోతే వెంటనే మనము ఆ ఎరుకలో ఉంటూ మనల్ని మనము పవిత్రీకరించుకుంటూ ఉండాలి, ఉన్నతీకరించుకుంటూ ఉండాలి. ఇందుకు ఆత్మజ్ఞానం అంటే గురువు సహాయం చాలా అవసరము. మన శరీరం అనేది రథము, ఆ రథంలో కూర్చున్న వాళ్ళు, ఇప్పుడు మన కురుక్షేత్రం అనగానే ఎవరు గుర్తొచ్చారు మనకు? ఆ యుద్ధము, కృష్ణార్జునులు ఈ రథంలో కూర్చోడు. జనరల్గా మనం చూసే పిక్చర్ అది. అక్కడ ఎవరున్నారు? అర్జునుడు మనసుకు ప్రతీకం, కృష్ణుడు ఆత్మకు ప్రతీకం. ఆత్మని మనం ఎలా చేరుకుంటామంటే బుద్ధితో వ్యవహరిస్తే. అక్కడ గుర్రాలు, ఇంద్రియాలు అవి లాగుతూ ఉంటాయి మన అవి, అందుకే వాటికి రెండు వైపులా కట్టి పెట్టడము, అశ్వానికి కట్టుబడి. అంటే మన మనస్సు అలా పరిగెడుతూ ఉంటుంది. మనస్సుకి చాలా పెద్ద అలవాటు ఏంటంటే ఆలోచనలోకి తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అంటే హార్స్ పవర్ అన్నిటికన్నా గుర్రం పవర్ ఎక్కువ అని అంటారు, మన స్పీడ్. కానీ మనోవేగం అంతకన్నా ఎక్కువ. హార్స్కి ఇంకా టైం పడుతుంది, మనసుకి టైం పట్టదు. ఇప్పుడు మనం కావాలి అంటే అమెరికాలో ఉండొచ్చు, ఇంగ్లాండ్లో ఉండొచ్చు, ఎక్కడైనా ఎవరితో అయినా కనెక్ట్ అయిపోవచ్చు ప్రతి నిమిషం. అంత స్పీడ్ దానిని మనం నియంత్రించుతూ మనం ఏమిటి అన్నది మనం తెలుసుకోవడానికి చేసే ప్రయత్నమే అది ఏంటంటే ఈ రథయాత్ర. ఈ శరీరంతో, ఈ దేహేంద్రియ మనోబుద్ధులతో చేసే యాత్ర. అంటే ప్రతి అడుగు కూడా యాత్ర. యాత్ర అంటే పవిత్రము అని మనందరికీ తెలుసు. ఈ శరీరాన్ని రథయాత్రగా మార్చుకొని మనం ప్రతి నిమిషము ఎరుగుతూ ఉండి మనల్ని మనము సరిదిద్దుకుంటూ ఉండడము. ఎప్పటి వరకు 100% మనం ఇక్కడ ప్యూరిటీ సంపాదించాలి. అప్పుడే కమల పువ్వులా వికసిస్తాము. కమల పువ్వు ఒక ప్రతీకం. అంటే మనం పిక్చర్స్ చూస్తుంటే అక్కడ లక్ష్మీదేవి కూర్చున్నట్లు, సరస్వతీదేవి కూర్చున్నట్లు, గణపతి కూర్చున్నట్టు, పార్వతీదేవి కూర్చున్నట్లు, ఆ కమలంలో కూర్చున్నట్టు. కమలం ఏంటి ప్రతీక? కమలం అంటే పవిత్రం.
బురదలోనే ఉంటుంది. అందులోంచి మీదకి లేచి ఎక్కడ ఎలాంటి మచ్చ మరక లేకుండా పవిత్రంగా ఉంటుంది. అంటే అలా మనం తయారవ్వాలి. ఈ సమాజంలోనే ఉండాలి మనం. ఇక్కడే ఈ సమాజంలోనే, ఎందుకంటే రకరకాల మనుషులు, మనస్తత్వాలు ఉంటాయి. మనం రామాయణంలో చూసిన తత్వాలన్నీ ఇక్కడ ఉంటాయి. ఎవరు ఎలా మాట్లాడతారో ఎలా వ్యవహరిస్తారో తెలియదు. కాకపోతే మనం ఆ ఎలాగైతే ఆ తామర తూడుతో మీదకి వెళ్ళి, అంటే మన మనసుతో వ్యవహరించాలి. మళ్ళీ ఇక్కడ మనసు చాలా పవిత్రం చేసుకుంటూ, బుద్ధి చెప్పినట్లుగా వింటూ, మనం ఆ పైకి వెళ్ళి ఆ కమల పువ్వులాగా సహస్రదళ పద్మము అంటారు. అంటే మన సహస్రారం విచ్చుకోవాలి. అంటే ఈ ప్రయాణం, యాత్ర అంటే మనమందరం కూడా అది బాహ్యంలో కనిపించే పద్మము, కమలము, మనం ఆంతర్యంలో మన బుద్ధితో వికసింపబడాలి. ఎప్పుడైతే మనం వికసింపబడతామో అది అందరికీ విశ్వ కళ్యాణం జరుగుతుంది. భగవద్గీతలో మొదటి శ్లోకాన్ని మనం ఒకసారి చూద్దాం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతా యుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ఫస్ట్ శ్లోకంలోనే ధృతరాష్ట్ర ఉవాచ ఇది. అంటే రాజులో భాగవతంలో చెప్పబడింది. రాజు ఎవరు ఏ పదవిని అలంకరించినా వాళ్ళకి ఆ అధికారం ఉండబట్టే వాళ్ళు ఆ పదవిని అలంకరించారు. ఆ పదవి వాళ్ళకి దక్కింది. వాళ్ళు ఎన్నో పుణ్య జన్మలు చేశారు. మనకి ఇప్పుడు కనిపించింది వేరుగా ఉండొచ్చు. అందుకని ఎవరిని మనం నిందించరాదు. మన పత్రిజీ గారి స్లోగన్ అయితే నో క్రిటిసిజం, నో కంప్లైంట్స్, నో జడ్జిమెంట్స్. ఎవరిని తప్పు పట్టరాదు. ఎందుకంటే అందరూ ఆ కుంభకర్ణ తత్వంలోంచి, జంతు జన్మలోంచి, కుంభకర్ణ తత్వంలోంచి రామతత్వం, రావణ తత్వం, విభీషణ తత్వం, హనుమత్ తత్వం, రావణ తత్వంకి వెళ్తారు. కాబట్టి ఎవరిని తప్పు పట్టవద్దు. నువ్వు కూడా అలాగే పెరిగి వచ్చావు ఈ స్థాయికి. మనకి ఎప్పుడైతే ఈ జ్ఞానం కలిగిందో, ఈ ఆత్మజ్ఞానం కలిగిందో, అప్పుడు మనం ఎవరిని నిందించము, తక్కువ చూడము. ఆ ఏకత్వ దిశలో ఏకత్వంతో కూడుకొని ఉంటాము. ధర్మక్షేత్రే కురుక్షేత్రే, ధర్మంతో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ మన జీవితం ధర్మానికి అనుగుణంగా కూర్చబడ్డాది. నువ్వు దాన్ని తెలుసుకుంటూ ఆ ధర్మబద్ధంగా వెళ్తూ ఉండడమే. అందుకని ధర్మక్షేత్రే కురుక్షేత్రే. ఆ కురుక్షేత్రం అనే ధర్మక్షేత్రంలో కిం అకుర్వత్ సంజయ మామకాహ పాండవాశ్చైవ కిం అకుర్వత్ సంజయ. అంతే యుద్ధానికి వచ్చిన సమరవీరులు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయు యుత్సవ, సమరేచ్ఛతో కూడిన వీరులు అక్కడికి వచ్చారు కదా. కిం అకుర్వత్ సంజయ మామకాహ పాండవ, నా పిల్లలు పాండవ పిల్లలు ఏమి చేస్తున్నారు అని సంజయుడిని అడిగాడు. నా పర, పాండవులు నా వాళ్ళు, నా పిల్లలు. అక్కడ ఏంటి ద్వైత బుద్ధి ఉంది. రెండు, వాళ్ళు వేరు నేను వేరు కదా. నా పిల్లలు పాండురాజు పిల్లలు, వీళ్ళిద్దరి మధ్యలో ఇక్కడ జరుగుతున్నది యుద్ధం. అంతా వాళ్ళు వచ్చేసి ఉన్నారు. వారు ఏం చేస్తున్నారు అంటే, ఇక్కడైతే ధృతరాష్ట్రంలో ఈ రెండు భావనలు ఉన్నాయో అప్పటి వరకు స్వార్థం ఉంటుంది, అజ్ఞానం. ఇందాక మనం చెప్పుకున్నాం, కామ క్రోధ మత మోహ లోభ మాత్సర్యాలు ఇవన్నీ యాక్ట్ చేస్తూ ఉంటాయి మనలో. ఎప్పటి వరకు ద్వైత భావంతో అజ్ఞానంతో కూడుకొని ఉంటాను. త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం అని చెప్పాడు కదా ముందే. అంటే ఆ అజ్ఞానాన్ని మనం తోసి పుచ్చు, అంటే పక్కకి తప్పించడానికి బుద్ధితో వ్యవహరించాలి. అరే నేను చేసిన తప్పు, నా వల్ల తప్పులు జరుగుతున్నాయి, నేను ఇంకా మంచిగా అవ్వాలి. సంజయ ఎవరికి అడిగాడు? సంజయుడిని. సమ్యక్ రూపంలో, అంటే సరైన రూపంలో అన్ని ఇంద్రియాలని ఎవరైతే కంట్రోల్ చేసుకున్నారో వారికి విజయం లభిస్తుంది. అతడే సంజయుడు. సంజయుడికి ఆ కళ్ళు ఇవ్వడంలో కూడా అదృష్టం, ఏంటంటే భాగ్యం, అతను అర్హుడయ్యాడు. ఎందుకంటే అక్కడ చూడడానికి ఒక దివ్య చక్షుల్ని ఇవ్వడం జరిగింది, వ్యాసులు వారిచ్చారు.
దాంతో అతను చూసి అక్కడ జరుగుతున్నదంతా చూసి ధృతరాష్ట్రకి చెప్తున్నాడు. అంటే ప్రతి దానికి ఒక అర్హత, కాకపోతే మన ప్రయత్నము, మన సంకల్పము. మనం ఒక అడుగు వేస్తే దేవుడు 10 అడుగులు మన మీదకి లాగుతాడు అని మనందరికీ తెలుసు. కానీ ఫస్ట్ అడుగు మనం వెయ్యాలి, మనం సంకల్పించుకోవాలి, ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేస్తూ చేస్తూ ఉంటే అన్ని అడ్డంకులు ఆటోమేటిక్గా తొలుగుతూ ఉంటాయి, నీకు కావలసినవి అందుతూ ఉంటాయి. ఇదే యమున దారి ఇస్తుంది అండ్లలో అర్థం, అంతరార్థం. యమున కృష్ణుడికే దారి ఇవ్వలేదు, మనందరికీ కూడా ఇస్తుంది. కాకపోతే నువ్వు అక్కడి వరకు వెళ్తే అక్కడి నుంచి కొంచెం దారి ముందుకి చూపబడుతుంది. అక్కడ వరకు వెళ్తే అక్కడ నీకేమేం కావాలో అన్నీ అందుతాయి. దానికి మన ప్రయత్నం చాలా అవసరం. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మన ఈ క్షేత్రము అంటే ఈ శరీరంతో మనం అన్ని వ్యవహారాలు ధర్మబద్ధంగా చేసుకుంటూ పోతే అక్కడ మనకి ఏంటంటే ఆ మంచి జరుగుతూ ఉంటుంది, అది పుణ్యం. ఇక్కడ ఇంకొక అర్థం, మనకి ధర్మ అర్థ కామ మోక్షాలని ఉన్నాయి. ఇది మనందరం పూజా టైంలో సమయంలో చదువు ఉన్నవాళ్ళని. మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం, ధర్మార్థ కామ మోక్ష సిద్ధ్యర్థం. ధర్మము, అర్థము, కామము, మోక్షము అన్నీ కావాలి అని మనం చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం పూజాం కరిష్యే అని చెప్తాం. అక్కడ ఈ నాలుగిట్లు చాలా అత్యవసరం ప్రతి మనిషికి. ధర్మ అర్థ కామ మోక్ష. ధర్మము అన్నది మొదట పెట్టబడింది. ఇది పురుషార్థాల్లో ధర్మానికి మొదటి పీట, పెద్ద పీట వేయడం అనమాట. అంటే ధర్మంతో కూడుకొని ఉండు అని ఇది చెప్పడం. ఆ తర్వాత ఏంటి, లాస్ట్లో మోక్షం. మధ్యలో ఏమున్నాయి, అర్ధకామాలు ఉన్నాయి. అంటే అర్థము అంటే భద్రతకు సంబంధించినది. నా శరీరం ఉంది, ఇప్పుడు నాకు ఈ బట్టలు వేసుకున్నాము, కొంత దుమ్ము ధూళి అవి లేకుండా ఉండడానికి, చలికి ఎండకి కాసుకోవడానికి, ఇవన్నీ శరీర భద్రతకి. అలాగే ఇల్లు భద్రతకి కావాలి అంటే కొంత డబ్బు కూడా కావాలి. ఇది మనం భద్రత అని చెప్పుకోవచ్చు, అర్థము అని చెప్పుకోవచ్చు రెండు. ఇంకోటి ఏంటంటే మనిషిగా పుట్టాము, కొన్ని కోరికలు ఉండడం సహజం. ఇప్పుడు మనందరికీ కోరిక ఉంది కదా. ఏం కోరిక? మోక్షగాములు కావాలి అని కోరిక ఉందా లేదా? ఉంది. అందుకే ఇప్పుడు ఇక్కడ అందరం కలిసాం మనం. ఇదే విషయాన్ని ఇంద్రసభలోని ఒకసారి భీష్ముల వారు ఒక ప్రశ్నను సంధించారు. ధర్మ అర్థ కామ మోక్షాల్లో ఏది చాలా అత్యవసరము, ముఖ్యము? విదురుల వారు అన్నారు మోక్షం చాలా అవసరము అన్నారు. ప్రతి మనిషికి కావాల్సిన మోక్షం. అదే ధర్మరాజు అందులో పేరులోనే ధర్మ అవసరం అని చెప్పాడు అతను. ఏది అవసరం ముఖ్యము అంటే ధర్మం చాలా అవసరం. అర్జునుడు ఏమన్నాడంటే అసలు డబ్బు లేనిది ఏ పని జరగదు, కాబట్టి అర్థం చాలా అవసరం. భీముడు ఏమన్నాడంటే అసలు మోక్షము అనే కోరిక కలగాలి కదా మనకి. కోరిక, అది కూడా కోరికే కదా. అందుకని ఆ కామానికి, ఆ కోరిక ఉంటేనే మోక్షకాములు అవుతారు. అంటే ఇచ్ఛ ఉండాలి. అది ఎలాంటి ఇచ్ఛ అన్నది అక్కడ. అంటే ఇలాంటి ఇచ్ఛ, మనం మోక్షమూలం కావాలి అని ఇచ్ఛ ఉంటేనే మనం మోక్షానికి ప్రయత్నిస్తాము అని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఇట్లా అక్కడ చర్చ జరిగింది. అంటే మనం కోరిక ఉంటేనే మోక్షగాములం కాగలుగుతాము. కోరికలు అందరికీ ఉంటాయి, ప్రాపంచిక కోరికలు ఎక్కువ ఉంటాయి. కాకపోతే ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం, ఈ గీతా జ్ఞానం, మనకు చిన్న సూక్ష్మంలో నక్షల్లో గీతా జ్ఞానం అంటే మనకు వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు బోల్డ్ ఉన్నాయి. కాకపోతే తక్కువ శ్లోకాల్లోని ఎక్కువ విద్యను అందించడం జరిగింది. అందుకని మనమందరం మోక్షకాములము. ఇది కూడా ఒక కోరికే. కాకపోతే ఇందులో స్వలాభం ఉండదు. స్వలాభం ఉంటే బంధము. అదే ఇంకో ఇది ఒకటేంటి, మోక్షానికి కావాల్సింది. రెండోది మనకి ధర్మం మొదట పెట్టారు. నాకు అర్ధకామాలు కావాలి కదా, ధర్మబద్ధంగా నేను చేస్తూ అపేక్ష ఉంటుంది, కోరిక ఉంటుంది మనకి. అంటే నాకు కావాలి ఇది, నాకు పెళ్ళి కావాలి, నాకు పిల్లలు కావాలి, నాకు ప్రమోషన్ కావాలి, ఉద్యోగం కావాలి,
బట్టలు కావాలి, ఇల్లు కావాలి, ఇవన్నీ కోరికలే. ఇవన్నీ ఏంటి? ప్రాపంచిక కోరికలు. నేను మోక్షగామిని కావాలి, ఇది అలౌకిక కోరిక. ఎప్పటి వరకు అయితే నాకు ప్రాపంచిక కోరికలు ఉన్నాయో, అర్థకామాలు అక్కడ కోరికలు, కామము, అర్థము అంటే భద్రతకు సంబంధించింది. అంటే ఏ కోరిక ఉంటే దాని ప్రకారం మనం నడుస్తూ ఉంటాం. ఇవి అర్థకామాలు. ఇది నేను ఆశించి చేస్తే అది బంధము. ధర్మబద్ధంగానే చేస్తున్నాను, అయితే స్వర్గానికి వెళ్తాను నేను. ఎందుకంటే పుణ్యాన్ని ఆర్జిస్తున్నాను నేను. ధర్మబద్ధంగా చేయడం ఏంటంటే పుణ్యాన్ని ఆర్జించడం. పుణ్యంగా నేను స్వర్గానికి వెళ్తాను. పుణ్యలోకానికి ప్రతిఫలం, ప్రతి దానికి ఒక ఫలం ఉంటుంది. ప్రతిఫలంగా నేను అంటే చేసిన వాళ్ళందరూ స్వర్గానికి వెళ్తారు. కాకపోతే స్వర్గం ఎంత సమయము? అది కూడా లిమిటెడ్ పీరియడే. క్షీణే పుణ్యే మధ్యలోకం విశంతి. అక్కడ పుణ్యం క్షయమవుతుంటే మనం మళ్ళీ ఈ మత్స్యలోకం అంటే ఈ మానవ లోకానికి రావాలి. ఇప్పుడు మనం ఉన్న లోకానికి మళ్ళీ బర్త్ తీసుకోవాలి మనం. జనన మరణ చక్రం అంటే మనం ఇంత ధర్మంతో కూడుకొని అర్థకామాలను వ్యవహరిస్తున్నాము అంటే అక్కడ ఆశించి చేస్తున్నాం కాబట్టి మనకి స్వర్గం లభిస్తుంది. కానీ స్వర్గం కూడా శాశ్వతం కాదు. మళ్ళీ ఇక్కడికి రావాలి, మళ్ళీ సాధనే చేసుకోవాలి. మనందరం ఇక్కడికి వచ్చే ఉన్నాం కదా. ఇప్పుడు ఈ ఆత్మజ్ఞానంతో మనం ఆత్మస్వరూపులము అని మనల్ని మనం తెలుసుకోవడమే. అంటే ఈ ప్రాపంచిక కోరికలతో విడిపడ్డం. ఇది ఆత్మ, అనాత్మ. ఆత్మని తెలుసుకోవడంతో మనం ఎప్పుడైతే మనల్ని మనం ఆత్మగా తెలుసుకున్నామో అందరూ ఆత్మస్వరూపాలే. ప్రపంచ సృష్టిలో ఉన్నదంతా, ఈ విశ్వంలో ఉన్నదంతా ఆత్మస్వరూపమే. అదే పరమాత్మ స్వరూపం అని తెలిసిపోతుంది. లేదు అంటే మనం అనాత్మగా ఉన్నాము, అంటే దేహేంద్రియ మనోబుద్ధులతో కూడుకొని ఉన్నాము, స్వార్థంతో కూడుకొని ఉన్నాము, అజ్ఞానంతో కూడుకొని ఉన్నాము. అది అనాత్మ. ఎప్పుడైతే మనం ఆత్మ గురించి ప్రయత్నిస్తున్నామో అనాత్మలు మెల్లిమెల్లిగా అవి క్షీణించిపోతాయి, ఆ బంధాలు తగ్గిపోతాయి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే అంటే ఈ క్షేత్రంలో మనం ఎన్నో పనులు వ్యవహారాలు చేస్తూ ఉండాలి. కాకపోతే ధర్మబద్ధంగా. సెకండ్ ఏదంటే ఏది కోరిక లేకుండా అంటే ఆశించకుండా. ఇక్కడ ఆశించకుండా ధర్మంతో వ్యవహరించు. క్షేత్రే క్షేత్రే ధర్మం కురు. ప్రతి అడుగులోని నువ్వు ధర్మబద్ధంగా వ్యవహరించు. ప్రతి అడుగులో ధర్మబద్ధంగా వ్యవహరించినప్పుడు ఆటోమేటిక్గా నీకు కావాల్సినవి అందుతాయి. అప్పుడు గురువు వస్తారు. గురువు వచ్చి ఏ కోరిక ఉందో దాన్ని కూడా తీసి పెడతారు పక్కకి. ఒకటే ఏంటంటే మోక్షగాములం అవుతాము మనం. ఇది మనకి గురువు ఇచ్చే అంటే గురువుతో మన కనెక్షన్. అందుకని మనం ఎప్పుడైతే మన ఈ ధర్మంతో కూడిన వ్యవహారం అది పెంచబడుతూ ఉంటుందో అప్పుడు గురువు వచ్చి, అంటే శిష్యుడు ఎప్పుడైతే రెడీగా ఉన్నాడో అప్పుడు గురువు వచ్చి మనల్ని వాళ్ళు టేక్ కేర్, వాళ్ళు మన జాగ్రత్తని, అంటే మనకి ఏం కావాలో వాళ్ళు అందిస్తారు. మనలో ఉన్న అజ్ఞానాన్ని అంత పూర్తిగా సమూలంగా నశింపజేస్తారు. అజ్ఞాన మూలహరణం జన్మ కర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం గురో పాదోదకం పిబేత్. అజ్ఞాన మూలహరణం మనలో ఉన్న అజ్ఞానాన్ని నశింపచేయడం. జన్మ కర్మ నివారణం. ఎప్పుడైతే అజ్ఞానం నశించిందో మనకి జన్మ మరణ బంధాలు తొలగిపోయాయి. ఆ చక్రం నుంచి మనం బయటకు వచ్చేసాం. జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అంటే మనకి జ్ఞానము, ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానంతో వైరాగ్యము అంటే ఈ ప్రపంచంలో ఉండకుండా, ఇవేమి కాకుండా అని కాదు, ఇందులోనే ఉంటూ సంసారంలోనే నిర్వాణము, అనవసరమైన విషయాలన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. గురో పాదోదకం పిబేత్. గురువు చెప్పిన పాద ఉదకము అంటే పాదాలని నమస్కరించడం కాదు, పదాలని పట్టుకోవడము. అది పిబేత్ అంటే రసపానం చేస్తూ ఉండడం. గురువు చెప్పిన మాటలు మంత్రంతో సమానము. గురువు చెప్పిన మాటల్ని మనము
ఆచరించడము. పిబేత్ అంటే మనం పానం చేయడము అంటే ఏంటి? తినడము కదా! ఇక్కడ దాని అంతరార్థం ఏంటంటే ఆచరించడం. ఆచరణాత్మకంగా గురువు చెప్పిన విషయాలన్నీ ఆచరిస్తూ ఉంటే మనకి మనం ఆ మోక్ష దారిలో ఉన్నాము, గమ్యం చేరిపోతాము. తథ్యం సుమతి. ఇది మనకి గురువు ఇచ్చే ప్రతిఫలం అనమాట. అంటే గురువు ఉండాలి. మనకి మోక్షం మనకి కావాలి, మన నిర్యాణం జరగాలి అంటే గురువు ఉండాలి. అదే మన భారతీయ సంస్కృతిలో గురు శిష్య సంవాదము. అంటే గురుకులంలో ఉండడం, గురువు దగ్గర ఉన్న వాళ్ళందరూ శిష్యులు, అంటే చిన్నవాళ్ళు. ఆ జ్ఞానం నేర్చుకునే ప్రయత్నశీలురు వాళ్ళందరూని. అంటే ప్రతి ఒక్కరికి ఒక్కొక్కలాగా వాళ్ళు బోధిస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్కరికి ఒకలాంటి ఎబిలిటీ ఉంటుంది. ఆ ఎబిలిటీని బట్టి వాళ్ళని సరిదిద్దుతూ ఉంటారు. నువ్వు ఈ సాధన చెయ్యి, నువ్వు ఈ సాధన చెయ్యి అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఆ ప్రకారం మనం నడుచుకుంటూ ఉంటే ఆ సాధనలో మనం నిష్ణాతులు అయిపోతాము. ఒక సమయంలో ఈ శిష్యుడే, అంటే శిష్యుడు అంటే లఘువు, తక్కువ జ్ఞానం కలిగి ఉన్న గురువు అయిపోతారు. ప్రతి ఒక్కళ్ళు గురువు అవ్వాలి. గురు సాక్షాత్ పరబ్రహ్మ. అంటే గురువు 3 రూపాల్లో మనకు కనిపించిన గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురు దేవో మహేశ్వర 3 రూపాల్లో కనిపిస్తూ ఉంటారు మనకి. అంటే మనం పుట్టాము, అంటే సృష్టి జరిగింది. ఇప్పుడు వ్యవహరిస్తున్నాం మనం. ఎప్పటి వరకు వ్యవహరిస్తామో మనకు తెలియదు. ఇదంతా స్థితి కార్యం జరుగుతున్నది. ఒకసారి లయం అవ్వడం ఉన్నది. ఈ లయము ఇది కూడా మనం తెలుసుకోవాలి. ఈ 3 కార్యాలు ఒకే పరమాత్మ నుంచి 3 రూపాల్లో విభజింపబడి అవి అనేక రూపాల్లో విభజింపబడ్డాయి. అది మనం తెలుసుకుంటే గురు సాక్షాత్ పరబ్రహ్మ. గురువు అన్నది పరబ్రహ్మే, పరమాత్మే ఈ రూపంలో మనకొచ్చి ఈ సాధనలు చేయించుతూ, అంటే ప్రతి రూపం అనుకోవచ్చు. పరమాత్మకు ప్రతిరూపం గురువు. అదే కబీర్ అంటాడు, గురు గోవింద్ దోవు కడే కాకే లాగు పాయ్. అంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాలి? గురు గోవింద్ దోవు కడే కాకే లాగు పాయ్, గురు బలి ఆపనే. అంటే ఎవరైతే నాకు గురువు గురించి చూపించారో, గురువు గురించి పరమాత్మ గురించి తెలియజేశారో వాళ్ళ కాళ్ళే పట్టుకుంటాను. ఒకవేళ గురువు గోవిందుడు ఇద్దరు వచ్చినా సరే, నాకు గురువు తెలుసు, గోవిందుడు తెలియదు. గురువుని నేను ప్రతిరోజు చూస్తూ ఉంటాను. అందుకని గురువు గోవిందుడి గురించి చెప్పాడు కాబట్టి గురువే నాకు ఎక్కువ అని చెప్పాడు. బలిహారి గురు ఆప్ని. నేను అతని పట్ల అంటే సమర్పణ భావము ఇక్కడ. అంటే అందుకే కబీర్ దాస్, తులసి దాస్ వాళ్ళు సేవకులు అనుకున్నారు. మేము దాసులము. గురువు మాకు ఇవన్నీ నేర్పించారు కాబట్టి గురువుకి దాసులము మేము. వాళ్ళు ఎప్పుడూ అహంకారంతో కూడుకొని ఉండడం అన్నది లేదు. అంటే ఎక్కడైతే అహంకారం ఉందో అక్కడ పరమాత్మ కనిపించాడు. ఒకే దగ్గర మన హృదయంలోనే దైవాసుర లక్షణాలు ఉన్నాయి. ఆసురి లక్షణాలు ఉన్నాయి, కామక్రోధ మదలో లోభ మాత్సర్యాలు ఉన్నాయి, దైవీ లక్షణాలు ప్రేమ, కరుణ, దయ, శాంతము ఇవన్నీ కూడా మనకి ఉన్నాయి. కాకపోతే దేంతో మనం మనసుతో వ్యవహరిస్తున్నామా, బుద్ధితో వ్యవహరిస్తున్నామా? ఈ మనసుతో వ్యవహరిస్తే ఈ ప్రపంచంలోనే జన్మ మరణ చక్రంలో చిక్కుకొని ఉంటాము. అదే బుద్ధితో వ్యవహరిస్తుంటే నన్ను నేను ఆత్మగా తెలుసుకొని అంతటా ఉన్నది ఆ పరమాత్మ. ఆ పరమాత్మే నాలో ఉన్నాడు, ప్రతి జీవిలోని, ప్రతి సృష్టి, ప్రతి కణంలోని ఉన్నాడు అని చెప్పి మనకి తెలియజేస్తారు. ఇలా అప్పుడు మనల్ని మనం తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్క శిష్యుడు కూడా గురువు అయిపోతాడు. అదే మన ఉపనిషత్ సారం. ఇది భగవద్గీతలో ఏంటంటే ఓం ఇది శ్రీమద్ భగవద్గీతాసు, అంటే భగవద్గీతలు, సు అంటే ప్లూరల్, ఉపనిషత్తులు ఎన్నో ఉపనిషత్తులు ఉన్నాయి. ఇప్పుడు కొంచెమే ప్రకాశంలో ఉన్న ఉపనిషత్తులు ఎన్నో. ప్రతి ఒక్క శిష్యుడు గురు శిష్య సంవాదము అవన్నీ ఉపనిషత్తులు.
బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే. బ్రహ్మ విద్య ఇది ఏం నేర్పుతున్నది మనకి? బ్రహ్మ విద్యని అంటే పరమాత్మను తెలుసుకునే విద్యని. యోగశాస్త్రే, యోగశాస్త్రం కూడా ఏంటి? అందులో కూడా చిత్తవృత్తి నిరోధ, నీ మనస్సుని, నీ మనసులోని ఆలోచనని నియంత్రించుకోవడము. ఎప్పుడైతే మనతో ఆలోచనలు, మనం ధ్యానంలో ఏం చేస్తాము? రెండు కళ్ళు మూసుకుంటాము, మనలో శ్వాసను గమనిస్తాము, దానివల్ల ఆలోచనలు నియంత్రించబడతాయి. ఒకటి సమయంలో ఆలోచనలు లేని స్థితికి, థాట్లెస్ స్టేట్కి రీచ్ అవుతాం మనం. అలా శాంతంగా ఉండిపోతాం. అదే కళ్ళు విప్పినా సరే ఏమి జరుగుతున్నా, ఎందుకంటే జరగాల్సింది జరుగుతున్నది, దాని పట్ల మనం రియాక్ట్ అవ్వము. అంటే దాన్ని చూసి ఎవరు ఎలా ఏ విధంగా మాట్లాడుతున్నా, వ్యవహరిస్తున్నా దాని పట్ల రియాక్షన్ ఉండద్దు, ఎవరిని క్రిటిసైజ్ చేయొద్దు, కంప్లైంట్స్ చేయొద్దు. అంటే వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు అని జడ్జిమెంట్ మోడ్లో ఉంటాం కదా మనం. ఎందుకంటే వీళ్ళు చక్కగా వీళ్ళు సమంగా మాట్లాడారు, వాళ్ళు తప్పుగా మాట్లాడారు, జడ్జి చేస్తాం. కానీ దాని బ్యాక్గ్రౌండ్ మనకు తెలియదు. కాబట్టి నో జడ్జిమెంట్స్, నో కంప్లైంట్స్, నో క్రిటిసిజం. మా సుందర చైతన్యానంద గురువు గారు అయితే ఆగతే స్వాగతం కుర్యాత్ అని చెప్తారు. ఇప్పుడు ఏది వస్తున్నాదో దాన్ని స్వాగతించు, ఏది వెళ్తున్నాదో దాన్ని కూడా స్వాగతించు. అంటే వెళ్ళని, వెళ్ళేదాన్ని వెళ్ళని, వచ్చేదాన్ని రాని, రాని దాని గురించి వగచకు, వచ్చిన దాన్ని వలచకు, వచ్చిన దాన్ని వగచకు, రాని దాన్ని వలచకు. అంటే మన నా దగ్గర అది ఉంటే బాగుంటుంది కదా, అలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా అంటూ ఉంటాం కదా మనం. కాదు, నువ్వు ఇప్పుడు చేస్తున్న దాంట్లోనే అది సరి అయినది అని భావనతో ఉండు, అది సరి అయిపోతుంది. అంటే నీ భావం చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. మన భావాలే మన వాక్కులు, మన వ్యవహారం. అందుకని ఇక్కడ భావగ్రాహి జనార్దన, నాలో ఉన్న భావాన్ని భగవంతుడు గ్రహిస్తాడు. నేను తప్పుడు భావంతో ఉన్నానా, ఒప్పు భావంతో ఉన్నానా, అందరి పట్ల ఎలా వ్యవహరిస్తున్నాను, మనసులో ఒకటి బయట ఒకటి వ్యవహరిస్తుంటాం. ఇది ద్వంద్వత్వం, అది అజ్ఞానం. మనకి తెలియక ఎవరు చూడలేదులే అని చెప్పి చేస్తూ ఉంటాం మనం. అది అంటే నన్ను నేను మోసగించుకోవడం, నేను ఎవరినో మోసగించుకుంటున్నాను అనుకుంటున్నాను, కానీ అది నాకే. నేను చేసిన తప్పులైనా ఏవైనా సరే అది నాకే. ప్రతి చర్య నాలోనే జరుగుతుంది. దానికే మనకి కష్టాలు, నష్టాలు, దుఃఖాలు, మళ్ళీ జన్మ మరణ చక్రము లో పడుతూ ఉండడం, పడుతూ లేస్తూ ఉండడమే అంతే. పుట్టడం, మరణించడం. మరణించడం దుఃఖం కదా. మరి జీవితం అంతా ఏంటి? అది కూడా అందులో ఏమొస్తాయో తెలియదు, ఏం పోతాయో తెలియదు, ఎప్పుడు ఎలా అవుతుందో తెలియదు. ప్రతి నిమిషము ఒక ఉత్కంఠ. రేపు ఇలా జరుగుతుంది అని అనుకుంటాం మనం, రేపు వేరే విధంగా జరుగుతుంది. అందుకని మనం చూసిన దాన్ని బట్టి బేస్ చేసుకోకుండా దాని ప్రతి దానికి కార్యకారణ సంబంధం ఉంది. అందుకని ఎవరి దాంట్లోని, ఎవరి విషయాల్లోని జోక్యం చేసుకోకండి వీలైనంత మట్టుకి. మీ స్థాయికి మించినట్లుగా వెళ్ళవద్దు ఏ దాంట్లోని. ఆ జోక్యం ఏంటంటే బంధము. మనం విడిపడాలి అని ఆలోచిస్తున్నాము, బంధంలో కూరుకుపోతూ ఉంటాము. ఈ మాయా మోహంలోని ఈ మామకాహ పాండవాహ. ధృతరాష్ట్రుడు అడిగాడు కదా, మామకాహ నా పుత్రులు, పాండుపుత్రులు ఏం చేస్తున్నారు? నా పుత్రులు అనగానే అక్కడ మోహం. నా పుత్రుల్లో తప్పు ఉన్నా సరే నేను వారించలేకపోయాను. దుర్యోధనుడి తప్పు ఉంది అని తెలుసు, వాళ్ళకి 5 ఊళ్ళు ఇస్తే సరిపోతుంది అన్నా సరే 5 ఊళ్ళు కాదు కదా, ఒక సూదంత రాజ్యాన్ని కూడా నేను ఇవ్వను అని అన్నాడే. అప్పుడైనా మనం అనొచ్చు కదా ఒక పెద్దగా, అరే వాళ్ళకి 5 ఊళ్ళు ఇచ్చేసాయి, వాళ్ళ మానాన్ని వాళ్ళు బతుకుతారు. లేదు, నేను యుద్ధం చేస్తాను, నేను కొంచెం కూడా ఇవ్వను అంటే దాని పర్యవసానం 100 మంది పుత్రులు అందులో యుద్ధంలో మరణించారు.
ఇది మనం భరించగలమా? మనము ఇంకొక 5 నిమిషాలు ఉందండి. ధ్యానమా? ఆ, 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 ఒక 5 నిమిషాలు మెడిటేషన్ చేసి క్లోజ్ చేసుకుందామండి సెక్షన్. తప్పకుండానండి. తప్పకుండా. 5 నిమిషాలు. అందుకని ఇది ఈ క్లోజింగ్ ఇచ్చేస్తాను. అందుకని ఓకే. మనము త్యజేత్ అజ్ఞాన్ నిర్మాల్యం సోహం భావేన పూజయేత్. మనల్ని మనం రథయాత్రకి తయారు చేసుకుంటూ ధర్మబద్ధంగా వ్యవహరిస్తూ ప్రతి క్షేత్రాన్ని అది ధర్మక్షేత్రంగా మార్చడమే ఈ భగవద్గీత. అంటే మనల్ని మనం ఆత్మగా తెలుసుకోవడము, ఆత్మ జ్ఞానం తెలుసుకోవడమే ప్రధాన ఉద్దేశము. ఆత్మ జ్ఞానం కలిగితే దేనికి దుఃఖించము. అశోచ్యాన్ అన్వశోచస్వం గతాసూన్ అగతాసూంచ నా అనుశోచంతి పండితా. గతించిన వాళ్ళ గురించి కానీ బతికి ఉన్న వాళ్ళ గురించి ఎవరు ఏడవరు. ఏడుపు అన్నది అజ్ఞానానికి ప్రతీకము. ఆనందం స్వరూపులము మనము. మనము ఆత్మస్వరూపులము అంటే ఆనంద స్వరూపులము. అందరం వివేకానందులము. బుద్ధిగా వ్యవహరిస్తుంటే, వివేకంతో వ్యవహరిస్తే మనమందరం వివేకానందులము అని చెప్పి మనకి ఈ గీతా బోధ మనకి ఈరోజు నేర్పుతున్న సందేశం ఇది. ఈ ఈ సందర్భంలో మనమందరం చక్కగా కళ్ళజోళ్ళు తీసుకొని మన చేతుల్లో చేతులు కలుపుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని నిటారుగా కూర్చొని చక్కగా చిరునవ్వుతో మెల్లిగా కళ్ళు మూసుకుంటూ మనలో జరుగుతున్న ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించుకుందాము, గమనించుతూ ఉందాము. ఆ ధ్యాన సాగరంలో ఓలలాడుతూ ఉందాము.
మనలో జరుగుతున్న ఉచ్ఛ్వాస నిశ్వాసలతో అనుసంధానమవుతూ చక్కటి చిరునవ్వుతో వాటిని ఆస్వాదిద్దాము. యత్ర యోగేశ్వరః కృష్ణో యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీవిజయో భూతిః ధ్రువా నీతిర్మతిర్మమ. ఇక్కడ అర్జునుడితో కర్మయోగము, శ్రీకృష్ణుల వారితో జ్ఞానయోగము, ఈ రెండు యోగాలు కలిపి ప్రతి ఒక్కరిలో, ప్రతి మనిషిలో ఇవి రెండు జరుగుతూ ఉండాలి. చేసే ప్రతి కర్మని ప్రతిఫలాపేక్ష లేకుండా స్వధర్మాచరణను చేస్తూ ఉంటే అదే జ్ఞానయోగము. ఎక్కడైతే ఈ ఇద్దరు ఉన్నారో, కర్మయోగి అయిన అర్జునుడు, జ్ఞానయోగి అయిన శ్రీకృష్ణుల వారు ఉన్నారు, తత్ర శ్రీ అక్కడ లక్ష్మి, విజయము, భూతి అన్ని అవ్యక్తమైన సంపదలన్నీ, మతి అంటే మన బుద్ధి, మన అభిప్రాయములు అన్నీ అక్కడికి చేరుకొని ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళు చక్కగా మెల్లిమెల్లిగా చిరునవ్వుతో కళ్ళు తెరుస్తూ మనమందరము మన దివ్య మంగళ దృష్టిని ఒకరి పట్ల ఒకరు సారించుకుందాము. అందరూ చక్కగా నా తల్లిదండ్రులకి, గురుదేవులకి, స్పెషల్గా ఫర్ యూ ఈయన ఛానల్కి, శ్రీ సరిత మేడం గారికి, ఈ టెక్నీషియన్స్, పరోక్షంగా ప్రత్యక్షంగా మనకి సహాయం చేస్తున్న ఆస్ట్రల్ మాస్టర్స్కి, ఈ గీతా జ్ఞానానికి, ఈ సమయానికి, ఈ స్థితికి కోటి కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ సరోజిని మేడం గారికి, నాగలక్ష్మి గారికి, జ్యోతి గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం. మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం. మాస్టర్స్ అందరి చేత చేద్దాం. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం అందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్ మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం. మాస్టర్స్ థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.